ఈ స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఈ తులారాశిలోనే ఉంటాయి. వీరిపైన రాహు యొక్క ప్రభావం, శుక్రుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఈ నక్షత్రానికి అధిపతి రాహు అయితే రాశి అధిపతి శుక్రుడు. ఈ ఇద్దరి ప్రభావం కూడా స్వాతి నక్షత్ర జాతకుల పైన ఉంటుంది. ఈ నక్షత్రం యొక్క అర్థాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, ఆకాశం నుండి వర్షం పడేటప్పుడు మొదట పడే ఆ స్వచ్ఛమైన వర్షపు చుక్కనే స్వాతి అంటారు. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు పదునైన మెదడును అలాగే ప్రతిభను కలిగి ఉంటారు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వీరికి. అనగా వీరి ఆలోచనలు స్వేచ్ఛగా వ్యక్తం చేయటంలో వీరికి సాటి ఎవ్వరూ లేరనే చెప్పవచ్చు. చురుకుదనాన్ని కలిగి ఉంటారు. స్వాతి అంటే గొప్ప కదలిక అని కూడా అర్థం. అందువల్ల ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావంలో స్వాతంత్రం, కరుణ, సహజతత్వం, పూర్తి స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం వీరికి సహజంగా వస్తాయి. స్వతహాగా శాంతియుతంగా ఉంటారు. అంటే శాంతియుత వాతావరణాన్ని ఎప్పుడూ కూడా ఇష్టపడతారు. గొడవలకు సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటారు. సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్స్ అనవచ్చు వీరిని. అనగా ఎవరి మీద కూడా ఆధారపడటానికి ఇష్టపడరు. ఒకవేళ వీరి జీవితంలో ఎవరినైనా మోసం చేయగల ఛాన్స్ వచ్చినా సరే ఎవరిని కూడా మోసం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ వీరిని ఎవరైనా మోసం చేసినా సరే వారిని విడిచిపెట్టరు. అంటే గొడవలకు వెళ్ళరు, కానీ ఒక మనిషి వీరికి చెడ్డవారుగా కనిపిస్తే అది రుజువు అయితే కనుక వారి గురించి 10 మందితో చెప్తారు. ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులకు మోసం అన్న పదం అస్సలు నచ్చదు. వీరు మోసపోకుండా జాగ్రత్త పడటమే కాకుండా వీరికి నచ్చిన వారు ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నారనుకోండి, వారు ఎలాంటి వారో తెలుసుకుని వీరిని హెచ్చరిస్తారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు కష్టపడి పనిచేస్తారు. అయితే వీరు కోపంలో ఉన్నప్పుడు మాత్రం వీరిని నియంత్రించడం చాలా కష్టం. అంటే వీరిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అవసరమైన వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. కానీ వారి స్వేచ్ఛ విషయంలో లేక వారి స్వాతంత్రం విషయంలో మాత్రం ఎప్పటికీ ఎన్నడూ కూడా రాజీ పడరు. గొప్ప సామాజిక గౌరవాన్ని కలిగి ఉంటారు. నిజాయితీ పరులు, స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు. వీలైనంత వరకు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉండటానికి ఇష్టపడతారు. అలాగే జీవితంలో మరిన్ని సౌకర్యాలు పొందాలనే కోరిక వీరిలో ఉంటుంది. అంటే కంఫర్ట్స్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వేడుకలను, ప్రేమను, విలాసాలను జీవితంలో ముఖ్యమైన భాగాలుగా భావిస్తారు. వీరి కళ్ళు చాలా అందంగా ఉంటాయి. మర్యాదపూర్వకంగా, సామాజికంగా ఉంటారు. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అంటే ఏడుస్తూ ఉండరు అనమాట. వారి మనసులో ఎలా ఉన్నా సరే పైకి సంతోషంగానే ఉంటారు. అనగా నవ్వు ముఖంతో ఉంటారు. వీరి స్వరం మధురంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎవ్వరితోనూ కటువుగా మాట్లాడరు. కానీ ఇందాక చెప్పినట్లుగా స్వాతి నక్షత్ర జాతకులు ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రం వీరి మాటలను కంట్రోల్ చేయటం అంత సులువైన పని కాదు. బృహస్పతి అనగా గురువు యొక్క ప్రభావం వల్ల ఈ నక్షత్ర జాతకులు చిన్నతనం నుండే జ్ఞానాన్ని పొందాలి అనే ఉత్సాహంతో ఉంటారు. చిన్నతనంలో వీరికి చదువుపైన ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఉన్నత విద్యలను పొందుతారు. అలాగే ఈ నక్షత్ర జాతకులు స్మార్ట్ వర్క్ని ఎంచుకుంటారు. అంటే శారీరక శ్రమను నివారించడానికి ప్రయత్నిస్తారు. ఒళ్ళోంచి కష్టపడటం కన్నా కూడా మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వీరి గురించి సామాజిక కోణం నుండి చూస్తే స్వాతి నక్షత్ర జాతకుల సర్కిల్ చాలా పెద్దది. ఎందుకంటే వీరు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. 10 మందిలో ఉన్నప్పుడు చాలా ప్రేమగా, గౌరవంగా ప్రవర్తిస్తారు. వీరు నా ఆత్మీయులు అని కనుక ఎవరినైనా భావిస్తే ఎల్లప్పుడూ వారిని రక్షించుకుంటారు. అవసరంలో ఉన్నప్పుడు లేక కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి తెలిసిన వారు ఈ స్వాతి నక్షత్ర జాతకుల వద్దకు రావటానికి ఇదే ముఖ్యమైన కారణం. వారికి తోచిన సహాయాన్ని చేస్తారు. డబ్బు పరంగా ఏమీ చేయలేకపోయినా ధైర్యాన్ని చెప్తారు. లేదా వారు ఏదైనా తగాదాల్లో కనుక చిక్కుకుంటే మధ్యవర్తిగా ఉండైనా సరే దాన్ని పరిష్కరించడానికి సైతం వెనకాడరు. అంటే వారిని డేంజర్ జోన్ నుండి బయటికి తీసుకొస్తారు. కానీ వీరిలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే వీరికి ఎంత అన్యాయం చేసిన వారినైనా సరే వారి జీవితంలో ఎవరి చెడును కూడా కోరుకోరు. అలాగే ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వరం శక్తివంతమైనది. అనగా వీరి వాయిస్ ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ నక్షత్ర జాతకుల్లో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం పైన ఇష్టం ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కష్టపడతారు. ఒకవేళ వీరు వ్యాపారం చేస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా వీరు చేస్తున్న వ్యాపారం ప్రభుత్వానికి లింక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాట వరుసకైనా సరే, అంటే ఆట పట్టించడానికైనా సరే, వీరి పనితనాన్ని మాత్రం ఎవరైనా విమర్శించారనుకోండి, వీరికి తట్టుకోలేనంత కోపం వస్తుంది. అంటే స్వతహాగానే ఈ నక్షత్ర జాతకులు బాగా కష్టపడే వ్యక్తిత్వం గలవారు. అలాంటి వారిని ఎవరైనా విమర్శిస్తే కనుక వీరికి చాలా కోపం, ఆవేశం వస్తాయి. అలాంటి సందర్భాల్లో వీరిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమే అనవచ్చు. సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ప్రతి మనిషికి కొన్ని వ్యాధులు ఉంటాయి కాబట్టి ఈ నక్షత్ర జాతకులకు ముఖ్యంగా ఉదరానికి సంబంధించి, గుండెకు సంబంధించి, అలాగే పైల్స్కి సంబంధం ఉన్న వ్యాధులకు గురవుతారు.